హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా వితిన్ 5 minutesలో చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే భలే ఇష్టపడతారు. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ చికెన్ని 250 grams వరకు తీసుకున్నాను. చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్ నీచు వాసన ఏమీ లేకుండా 2-3 సార్లు నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లోకి 1 tablespoon దాకా ఉప్పు, 1/2 teaspoon పసుపు, 1 tablespoon దాకా కారం, 1/2 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon జీరా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చికెన్ని మంచిగా కలుపుకోవాలి. మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్ని ఉప్పు, కారం చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లోకి 2 tablespoonల దాకా పెరుగు, 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చికెన్ మనకు తినేటప్పుడు టెండర్గా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టేసి 1 hour మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఇప్పటి వరకు ఈ స్టైల్లో చికెన్ పకోడీ ట్రై చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. 1 hour పాటు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోకి ఇప్పుడు హాఫ్ లెమన్ని రసం పిండి తీసేసుకోండి. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. దీనివల్ల చికెన్ పకోడీ టేస్ట్ ఏం మారిపోదు, జస్ట్ కలర్ కోసం మాత్రమే. 4 tablespoons కార్న్ఫ్లోర్ వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఆయిల్లో వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే చికెన్ ముక్కలు లోపల సరిగా వేగవండి, పచ్చిగానే ఉంటాయి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చికెన్ ముక్కలు మంచిగా వేగిపోయాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ స్టైల్లో చికెన్ పకోడీని మీ పిల్లలకు ఈవినింగ్ టైం స్నాక్ లాగా ఇలా చేసి పెట్టండి, భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. పప్పుచారు, సాంబార్, రసం ఎందులోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్ అండి. తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో హెల్దీ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.